ప్రజలారా, నా ఎంబడున్న ప్రజలు, నా ముందున్న ప్రజలు నాకు అవకాశం ఇచ్చి నేను గెలిపిస్తున్నా అని చెప్తే నేను ఇండిపెండెంట్గా నిలబడ్డా ప్రజల బదులతోని. ప్రజలు నన్ను ఓటేసి గెలిపిస్తారా అని. నేను ఒక్కసారి కూడా, మూడోసారి అయింది, ఒక్కసారి కూడా గెలవలేను. ఈ ఒక్కసారి మీరు గెలిపించి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను ఇంత దూరం చేసుకుంటూ వస్తున్నా. నేను 20 ఏళ్ళ నుంచి తిరిగినా కానీ నాకు ఒక్కరు సహాయకారం చేస్తలేరు. మీరు దయచేసి ఇప్పుడొకటి సహాయకారం చేయండి, మీరు నన్ను దీవించండి. మీ ఇంటి ఆడబిడ్డని అనుకోండి. నేను మా భర్త ఎంబడి ఉన్నా కానీ, నేను ఏది పెట్టుకుంటూ వచ్చినా కానీ నేను ఏమో అడగలేదు. ఇప్పుడు గవర్నమెంట్ నన్ను దూరం జరిపేసింది. దయచేసి మీరు మీ మనిషి లెక్క నన్ను ఎన్నుకొని నన్ను ఏడ్పించి, నేను మస్తు బాధపడుతున్నా, నాకు మస్తు బాధ ఉంది. నేను ఇంత దూరం చేసుకొచ్చిన కానీ నన్ను కరుణిస్తలేరని నాకు బాధగా ఉంది. ప్రజలారా, మీకు నమస్కారం. మీ ఓటేసి నన్ను గెలిపించండి. నేను ప్రజలకు సేవ చేయాలని అనిపించింది. ప్రజలకు సేవ చేద్దామని బయటకు వచ్చిన. నాకు ఇంట్లో సమస్యలు అన్నీ తీరినాయి. ప్రజల సేవ చేసుకుందామని బయటకు వచ్చిన. నేను ఎంత దూరమైనా మీకు ఏదైనా నేను చేయగలుగుతాను, చేస్తాను, నాతో అవుతుంది. నన్ను చదువు అని ఎక్కిరిస్తున్నారు కానీ చదువుకున్నోడు ఏం చేసిండు, చదువుకోనోడు ఏం చేసిండు మీకు తెలుస్తుంది. నన్ను ఒక్కసారి కరుణించి నాకు ఓటేసి గెలిపిర్రి. చదువుకున్న వాళ్ళు ఏం చేసిర్రో, చదువుకున్న వాళ్ళు ఏం చేయలేదో అని అన్నది మీకు తెలుస్తుంది. నేను నిరూపిస్తా. నేను మీ వెనక, మీ ఎండలో ఉండి, మీ ఆదిలో ఉండి, మీ గుండెలో ఉండి మీతో నిరూపిస్తా. మీ మాటలు నేను నిరూపిస్తా. ఒక్కసారి స్టవ్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. ప్రజలారా, ఆశీర్వదించి నన్ను ఒక్కసారి భూలక్ష్మి అని పేరు పిలిస్తే మీ ఆదులా నేను ఉంటా, మీ నోట్లే నేను ఉంటా, మీకు పని చేసి పెడతా.